ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతి సమస్యకి టాబ్లెట్స్ వేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే టాబ్లెట్స్తో పూర్తిగా సమస్యలకి చెక్ పెట్టలేం. కానీ ఒక కలుపు మొక్కగా భావించే ఓ మొక్కతో మాత్రం ఏ రోగమైనా ఇట్టే నయమైపోతుందని మీకు తెలుసా? అవును, మీరు ఉంటుందని నిజమే. ఎటువంటి మెడిసిన్స్తో పని లేకుండా కేవలం మనింటి దగ్గర దొరికే ఒక మొక్కతో ప్రతి సమస్యని ఇట్టే పోగొట్టవచ్చు. ఇంతకీ ఆ మొక్కేదో కాదు, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న మొక్కనే ఇది. దీనిని రెడ్డివారి నానుబాలు మొక్క అని పిలుస్తారు. చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది కదా? మీలో ఎవరికైనా ఈ మొక్క గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొంతమందేమో నాగార్జుని, పచ్చబొట్లాకు, పాలకాడ, గొర్రెకాడ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు కూడా మీలో ఎవరికైనా ఒక్క పేరు తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ప్లేస్ బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా పిలుచుకుంటారనమాట. మరి ఈ మొక్క ఎటువంటి రోగాలని నయం చేస్తుంది, ఎలా నయం చేస్తుంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇంతకీ ఈ మొక్క ఆకుల్ని ఎలా వాడాలి, అసలు ఈ చిన్న మొక్కకి అన్ని పేర్లు ఎందుకు వచ్చాయనే విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మనం కలుపు మొక్కలు అని ఎన్నో పిచ్చి మొక్కల్ని తెంపి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ ఆ పిచ్చి మొక్కల్లోని మనకి తెలియని ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ రెడ్డివారి నానుబాలు మొక్క. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్కనే మన ఇంటి దగ్గర, బావుల దగ్గర, అలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదేదో పిచ్చి మొక్క అని తొక్కేస్తాం గాని అసలు విషయాలు తెలిస్తే మాత్రం ఆ మొక్క ఎక్కడున్నా సరే తెచ్చి మరీ కళ్ళకి అద్దుకుంటాం. చెప్పాలంటే బంగారం కంటే ఎక్కువ విలువైంది ఈ మొక్క. ఈ మొక్క చూడటానికి తెలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. దీని రుచి వచ్చేసి తీయగా, కారంగా, చేదుగా ఉంటుంది. అంతేకాదు ఇందులో చిన్నది, పెద్దది అని 2 రకాలుంటాయి. అయితే ఇందులో పెద్దది దానికంటే చిన్నగా పెరిగే నానుబాలు మొక్కల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మొక్కకి నాగార్జుని, పచ్చబొట్లాకు, పాలకాడ, గొర్రెకాడ అని ఇన్ని పేర్లు ఎందుకున్నాయంటే ఒకప్పటి కాలంలో దీని ఆకులతో తీసిన రసంతో పచ్చబొట్టు పొడిచేవారట. అందుకే దీనిని పచ్చబొట్లాకు అని కూడా పిలుస్తారు. మరి నాగార్జుని అని ఎందుకు పిలుస్తారంటే శాతవాహన కాలంలో కొన్ని ఏళ్ల పాటు వర్షాలు పడకపోయేసరికి బాగా కరువు వచ్చింది. దీంతో ప్రజల ఆకలితో నీటి కోసం బాగా ఇబ్బందులు పడ్డంతో ఆ సమయంలో సిద్ధ నాగార్జునుడు ప్రకృతిపై బాగా కోప్పడ్డాడు. అప్పుడు శ్రీ పర్వతాన్ని రెడ్డివారి నానుబాలు ఆకు రసంతో బంగారు కొండగా మార్చాడు. ఇక అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఇది సృష్టికి విరుద్ధమైన పని అని నాగార్జునతో గట్టిగా వారించి వర్షాలు కురిపించి శ్రీ పర్వతంపై ఉన్న నానుబాలు ఆకు రసం పోయేలాగా చేసి రాతి కొండలాగా మార్చింది. అలా అప్పట్నుండి ఈ మొక్కను నాగార్జుని మొక్క అని పిలవడం మొదలుపెట్టారు. ఇక నానుబాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వేమ కవిగా మారిన వేమారెడ్డి కూడా ఈ మొక్క రసంతో బంగారంని తయారు చేయటం వల్ల ఆయన పేరు మీద ఈ మొక్కకి రెడ్డివారి నానుబాలు అని పేరు కూడా వచ్చింది. ఇదంతా ఎలా ఉంటే ఈ మొక్కలో ఎన్నో మంచి ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు కూడా తెలిపారు. అయితే ఈ ఆకు రసంని లేదా ఆకు పొడిని లేదా ఆకులతో చేసిన కషాయంని తాగిన మోతాదులో తీసుకుంటే మాత్రం శరీరంలో మేహ రోగాలు, పేగుల్లో పుట్టే క్రిమి రోగాలు, విషరోగాలు, నేత్ర రోగాలు, కంఠ రోగాలు, చర్మ రోగాలు, సెగ రోగాలు అన్నీ ఇట్టే నయమవుతాయి. ఇక ఈ ఆకులని పప్పులో వేసి కూరలాగా చేసి బాలింతలకి 2 పూట్ల పెడితే పిల్లలకి తల్లిపాలు బాగా వస్తాయి. ముఖ్యంగా ఈ మధ్య అందరినీ బాగా వెంటాడుతున్న వ్యాధి షుగర్. ఈ వ్యాధి వల్ల కంటి రోగాలు, మూత్ర రోగాలు, నరాల బలహీనత వంటి ఇతర సమస్యలు కూడా వచ్చి బాగా ఇబ్బంది పెడతాయి. దీంతో ఎన్ని మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా రిజల్ట్స్ అనేది అంత తొందరగా ఉండదు. కానీ ఈ రెడ్డివారి నానుబాలు ఆకు అనేది వీటన్నిటికీ అతి తక్కువ సమయంలో నయం చేస్తుంది. అయితే ఈ మొక్కను ఏం చేయాలంటే ఈ మొక్క నుండి వేరు చేసిన ఆకుల్ని బాగా శుభ్రంగా కడిగి ఆ ఆకులని ముక్కలు ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో ఆరబెట్టాలి. ఇక ఆకులు బాగా ఆరిన తర్వాత వీటిని బాగా దంచి వచ్చిన పౌడర్ని మరోసారి జల్లెడ పట్టి గాజు సీసాలో స్టోర్ చేయాలి. ఇక మీరు తినే అరగంట ముందు అర చెంచా పౌడర్ని అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు మీ కంటి చూపు కూడా నయమవుతుంది.
అలాగే నరాలు కూడా బలంగా మారతాయి. ఈ ఆకుపొడిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవే కాకుండా చాలా మంది తమ శరీరంలో కణతలు, సెగగడ్డలు వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అయితే అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ రెడ్డివారి నానుబాలు మొక్కని తెంచినప్పుడు వచ్చే పాలని కణతలపై, సెగ్గడ్డలపైన రుద్దుతూ ఉండడం వల్ల వాటి సమస్యలు పూర్తిగా నయమవుతాయి. అయితే చాలా మంది కంటి సమస్యలతో, కంటి పొరలతో బాధపడుతూ ఉంటారు. అలా కంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ మొక్క నుండి వచ్చిన పాలని ఒక్క చుక్క మోతాదులో కంట్లో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక పావు గంట సేపు అలాగే ఉంచాలి. అలా వరుసగా 20 రోజుల పాటు చేయడం వల్ల కంటి సమస్యలు, కంటి పొరలు తగ్గుతాయి. అయితే శరీరంలో వేడి సమస్యతో బాధపడేవారు 2 రోజులకు ఒకసారి చేయాలి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలు గర్భాశయ దోషాలతో బాధపడుతున్నారు. దానివల్ల పిల్లలు కాకపోవడంతో వారంతా చాలా బాధపడుతున్నారు. అలా రోజురోజుకి వారి సంఖ్య పెరుగుతోంది తప్ప అస్సలు తగ్గడం లేదు. కాబట్టి గర్భాశయ దోషాలతో బాధపడేవారు ఈ మొక్క ఆకుల రసాన్ని తీసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఈ రెడ్డివారి నానుబాలు ఆకుల్ని గుప్పెడు మోతాదులు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని బాగా దంచుకొని పలుచని క్లాత్ సహాయంతో దాని రసంను పిండి వచ్చిన రసంని 3 లేదా 4 టీ స్పూన్ మోతాదులో తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కలుపుకొని బహిష్టు వచ్చిన మొదటి 3 రోజులు అస్సలు మిస్ చేయకుండా తీసుకోవాలి. ఇక ఈ మిశ్రమంని తీసుకున్న గంట వరకు ఎలాంటి ఆహారంని తీసుకోకూడదు. ఇలా అయితేనే ఈ మిశ్రమం పనిచేస్తుంది. ఇక ఇలా గర్భం దాల్చే వరకు ప్రతి నెల చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకి పీరియడ్స్ అనేది టైంకి రావడంతో పాటు గర్భాశయం అనేది శుద్ధి అయ్యి అండం అనేది బాగా రిలీజ్ అయ్యి సంతానం కలుగుతుంది. ఎవరైతే ఈ చిట్కాను పాటిస్తారో వాళ్ళు ఆ సమయంలో అంటే ఆ 3 రోజుల పాటు పచ్చటి ఆహారంని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇంట్లో చేసిన నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇందాక చెప్పినట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఇక ఆ పొడిలో సమానంగా కండ చక్కెర పొడిని కలుపుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరూ పరిగడుపున ఈ పౌడర్ని 1 టీ స్పూన్ మోతాదులో గోరు వెచ్చని నీటిలో కలుపుకొని లేదా 1 కప్పు కుండ చక్కెరని కలిపిన ఆవు పాలు తాగుతూ ఒక 40 రోజుల పాటు పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సెట్ అయ్యి అండం రిలీజ్ అవుతుంది. అలాగే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఇలా చేసేటప్పుడు కారం, ఉప్పు బాగా తగ్గించుకోవాలి. అంతేకాదు పులుపు అనేది పూర్తిగా మానేయాలి. ఇక ఈ కొమ్ములను తెంచినప్పుడు వచ్చిన పాలను మెడపై గాని ఎక్కడైనా మన శరీరంలో పులిపిరులు ఉంటే వాటిపైన గనక ఈ పాలు వేసి రుద్దితే ఇలా చేయడం వల్ల పులిపిరి సమస్య కూడా తగ్గుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అలా ఈ రెడ్డివారి నానుబాలు మొక్క అనేది మన శరీరానికి ఎంత బాగా సహాయపడుతుందో. మరి ఈ వీడియో పట్ల మీకేమనిపించింది? అలాగే ఈ మొక్కని నేను చెప్పినట్లు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? మీకు కూడా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏమని పిలుస్తారో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.